అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి మనకు అప్డేట్స్ అందించడానికి. నగేష్, నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, గత నెల నుంచి కూడా మనకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందుతూ ఉన్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఇది బిగ్ షాక్ అని చెప్పాలి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా. ఉదయం నుంచి కూడా మనం చూసాము ఎలాగైతే అసెంబ్లీలో రచ్చ చేశారో, ఈ ఫార్ములాకు సంబంధించి చర్చ చేపట్టాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళందరూ, ఏం చెప్పే ఆలోచనలో ఉండుంటారు? రెండు విషయాలు. ఒకటి, హైకోర్టు కేటీఆర్కు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బిగ్ షాక్ ఎందుకోసం అంటే ఎఫ్ఐఆర్ని పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదైంది, 24 గంటలు గడవక ముందే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టుకు వెళ్ళారు. రెండో విషయం, విచారణ కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. స్వల్ప ఊరట ఏంటంటే ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదు, విచారణకు సహకరించాలని చెప్పి హైకోర్టు చెప్పిన పరిస్థితి. ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్కు స్వల్ప ఊరట మాత్రమే లభించింది. కానీ ఎఫ్ఐఆర్ విషయంలో మాత్రం బిగ్ షాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టు లాయర్ సుందరం రకరకాల వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చాలా ఉత్తర్వులని వినిపించారు. ఎందుకంటే 55 కోట్ల రూపాయల ఏదైతే ప్రజాధనం వృధా అయింది, 18 రోజుల వ్యవధిలో ఈ ధనాన్ని ఈ కార్ రేసింగ్ ఎఫ్ఈఓ సంస్థకి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ వాళ్ళకి విదేశీ మార్గం ద్వారా చెల్లింపులు జరిపారు. ఇది కేవలం 55 కోట్లు కాదు, 600 కోట్ల రూపాయల వరకు ఈ స్కామ్ ఉంది. ఇది క్విడ్ ప్రోకా ద్వారా జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే లాయర్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు సంబంధించిన ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కానీ సుందరం ఇవన్నీ ఏంటంటే ప్రజలకు సంబంధించి 700 కోట్ల రూపాయల లాభం జరిగింది, ఇది ఎక్కడ కూడా మ్యాండేటరీ ప్రకారము జరిగింది అంటే హెచ్ఎండిఏ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. 55 కోట్ల రూపాయలు కూడా ఎఫ్ఈఓ సంస్థకి, స్పాన్సర్షిప్ కొన్న సంస్థకి కూడా అందులో ఇచ్చారని చెప్పారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అసెంబ్లీలో వెల్లడించారు, మొత్తం 600 కోట్ల స్కామ్ ఇది. ఈ కార్ రేస్కు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే, చర్చ జరుపుతామని చెప్పారు. అంటే విదేశాలకు భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఎవరిని ఇందులో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, ఈ కార్ రేస్కి సంబంధించిన సంస్థ ప్రతినిధులు కూడా పూర్తి వివరాలు తనకు అందించారు. అందించిన తర్వాతనే ఈ వ్యవహారం పైన విచారణకు ఆదేశించాం. విచారణ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలనే ఉద్దేశంతో కూడా గవర్నర్ అనుమతి పొందాం. గవర్నర్ అనుమతి కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా ఇందులో పూర్తి విషయాలు పొందుపరిచి గవర్నర్కి ఇచ్చిన తర్వాతనే గవర్నర్ కూడా లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో అయిన తర్వాతనే తదుపరి సిఎస్ శాంతి కుమార్కి ఫైల్ పంపించారు. ఆ నేపథ్యంలోనే ఏసీబీ డీజీ విజయ్ కుమార్కు ఫైల్ అందిన తర్వాతనే లీగల్ ప్రొసీడింగ్స్ కావచ్చు, ఏసీబీ కూడా అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ కుమార్ని, A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేశారు. ఇందులో మరింత మంది అధికారులు కూడా ఇందులో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన పూర్తి వివరాలు ఇక్కడే బయట పెట్టలేము, ఇందులో ఎవరైతే నిందితులున్నారో వాళ్ళందరూ విచారణకు రావాలి, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఏదైతే విచారణ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ఏసీబీ ఆఫీస్కు అందరినీ పిలిచి విచారించిన తర్వాతనే మరింత ముందుకెళ్తామని చెప్పారు. కానీ ఇక్కడ కేటీఆర్ లాయర్ సుందర్ మాత్రం డిఫరెంట్ వాదనలు వినిపించారు. ఇందులో విషయం లేదు, ఎఫ్ఐఆర్ కూడా తప్పులు తడకగా ఉంది, ఇక్కడ స్కామ్ జరగలేదు, 55 కోట్లు అనేది కూడా ప్రభుత్వం సంబంధించిన రూల్స్ ప్రకారమే జరిగాయని చెప్పారు. కానీ జడ్జి శ్రవణ్ కుమార్ మాత్రం ఏదైతే ఏసీబీ లాయర్ అంటే మన ప్రభుత్వ ఏజీ సుదర్శన్ రెడ్డికి సంబంధించిన వాదనలే సమర్థిస్తూ కేవలం కేటీఆర్కు మాత్రం స్వల్ప ఊరటనిచ్చారు. ఈ నెల 30 వరకు అరెస్టు చేయకూడదు, కానీ విచారణకు మాత్రం ఖచ్చితంగా సహకరించాలని చెప్పారు. కానీ డైరెక్టర్ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం తన పైన ఉన్న కేసును పూర్తిగా కొట్టివేయాలని వెళ్ళారు. ఒకవైపు అసెంబ్లీలో తాను వాదనలు వినిపిస్తాను, అసెంబ్లీలో ఏదైతే ఈ కార్ రేస్కు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలన్నాడు. కానీ మరోవైపు మాత్రం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ తన పైన ఉన్న పూర్తి కేసును కొట్టివేయాలంటున్నాడు. అంటే రెండు రకాల వాదనలని బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా రచ్చ జరిగింది. ఒక సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు డైరెక్ట్గా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి దాడి చేసినంత పనిచేశాడు. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా తన చేతిలో ఉన్న పేపర్లన్నీ కూడా చించి ఇష్టం వచ్చిన రీతిలో అసెంబ్లీలో పడవేశాడు. అంటే అసెంబ్లీ అనేది 4 కోట్ల మంది చూస్తున్నారన్న వాళ్ళకి లేదు. అంటే 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన ఏదైతే బీఆర్ఎస్ నేతలు కనీసం క్రమశిక్షణ ఎట్లా ఉండాలి, అసెంబ్లీలో నేతలు ఎక్కడైతే ఉన్నారో ఒక అసెంబ్లీ పరిధిలో 7 సంబంధించిన అంటే మామూలుగా 20-25 లక్షల మంది జనాభా ఉంటారు. మరి ఆ జనాభా చూస్తున్నారన్న కనీస జ్ఞానం ప్రవర్తించలేదు కూడా ఖచ్చితంగా ప్రజలే చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని కూడా
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ అంటేనే క్రమశిక్షణతో ఉండాలి, అందరూ ఎవరైతే ఉన్నారో చర్చకు సంబంధించి అంటే తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంటే ప్రతి శాఖకు సంబంధించిన డెవలప్మెంట్స్ని ఖచ్చితంగా ప్రతి సభ్యుడు వివరించాలి. తన ఏరియాలో రోడ్లు బాగలేవు, మిగతా వ్యవహారాలని చెప్పించాలి. కానీ ఒకే ఒక్క ఇష్యూను పట్టుకొని వాళ్ళు ఈ కార్ రేస్కు సంబంధించిన చర్చ జరగాలన్నారు. కానీ వాళ్ళు ముందే నానా హంగామా చేసి అర్ధగంట సేపు సభని నానా రచ్చరచ్చ చేశారు. అప్పటికే ఎంఐఎంకి సంబంధించిన విప్ ఎవరైతే శాసనసభ సభ్యుడు ఉన్నాడో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రమైన విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన గుప్పించారు. ఒకే కుటుంబం పూర్తిగా లాభం పొందింది, ధరణి అనే పేరు చెప్పి మొత్తం వేల కోట్ల రూపాయల భూమిని వాళ్ళ పేరున రాయించుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి గంట సేపు చర్చని అక్బరుద్దీన్ ఓవైసీ కొనసాగించాడు. తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి అంటే భూభారతి ఎందుకు తీసుకొచ్చాం, ఈ కార్ రేస్కి సంబంధించి 600 కోట్ల రూపాయలు ఎలా బదలాయింపు జరిగాయి, ట్రాక్ నిర్మించిన విధానానికి సంబంధించి కూడా 120 కోట్ల రూపాయలు వెచ్చించారు. మిగతా ధనాన్ని కూడా ఈ కార్ రేస్కు సంబంధించి ఎఫ్ఈఓ స్పాన్సర్షిప్ ప్రతినిధులకు ఎలా పంపారనే విషయాన్ని కూడా చెప్పారు. తన ఫోటో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చూపెడుతుందో ఆ సంబంధించిన ఈ కార్ రేస్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే విచారణకు తాను శాఖకు ఏదైతే ఉందో హోంమంత్రిగా తానే ఉన్నాను, హెచ్ఎండిఏ కూడా మంత్రిగా తానే ఉన్నాను కాబట్టి విచారణ చేయాలని చెప్పారు. సో మొత్తానికి ఎంటైర్ ఈ హైకోర్టులో జరిగిన ఇష్యూ బట్టి చూస్తే మాత్రం నగేష్ మీరు అన్నది కూడా నిజం. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీని కనుక చూస్తే ఉదయం నుంచి కూడా చాలా రచ్చరచ్చ జరిగింది, చాలా దఫాలుగా వాయిదా పడింది అసెంబ్లీ కూడా. ఈ పూర్తి వ్యవహారం అంటే ఇది నిన్న మొన్న జరిగిన వ్యవహారం కాదు, ఎప్పుడో గత సంవత్సరం నుంచి అంటే 1 year నుంచి కూడా దీనికి సంబంధించిన కూపీలు లాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు అలాగే దానికి సంబంధిత మంత్రులందరూ కూడా సేకరిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అసెంబ్లీలో చెప్పారు. ఇది నిన్న మొన్న అంటే నిన్న ఏదైతే ఈడీ కావచ్చు లేకపోతే ఇది సంబంధించిన కేసు ఫైల్ చేయగానే వచ్చిన విషయం కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపభూయిష్ట ఒప్పందాల్లో భాగంగానే ఇది బయటకు వచ్చింది అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనేది మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనే. దానికి అనుగుణంగానే హైదరాబాద్ నడిబొడ్డున నక్లెస్ రోడ్లో దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్లకు సంబంధించిన ట్రాక్ నిర్వహించారు. ఆ ఈ కార్ రేస్ జరిగినంత 4-5 రోజులు కూడా హైదరాబాదు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ప్రతిపక్షాలు విమర్శించాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఈ కార్ రేసింగ్ నిర్వహించడం ఏంటి, లక్షలాది మంది జనాలు ప్రయాణించే రోడ్ల మీద, ఈ వ్యవహారం సరికాదు అన్నా కూడా ప్రభుత్వం కనీసం జనాల బాధలను కూడా పట్టించుకోలేదు. తనదే తాము ఏది చేస్తే అదే అన్న ధోరణిలో ఈ కార్ రేసింగ్ని సెక్రటరియట్ ముందర ఎన్టీఆర్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఆ పార్కు నుంచి మొత్తం ఐమాక్స్ నుంచి చుట్టుపక్కల తిప్పుకొచ్చి ఈ కార్ రేసింగ్ని నిర్వహించారు. కేవలం ఏదో విదేశాల నుంచి ప్రతినిధులు తీసుకొచ్చామని చూపించారు. కానీ తీరా చూస్తే మాత్రం 600 కోట్ల స్కామ్ జరిగిందని ప్రజలకు తెలిసింది. సో మొత్తానికైతే ఈ స్కామ్ని భరించలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా అదే అంశం పైన చాలాసేపు మాట్లాడారు. కానీ అంతకు ముందే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ బయటకు వచ్చి మాత్రం యాజ్ టీజ్గా ఈ కార్ రేసింగ్ పైన చర్చ జరపాలంటారు. మరోవైపు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా బిగ్ షాక్ ఇచ్చింది. కేవలం అరెస్ట్ చేయొద్దన్న ఇష్యూని మాత్రమే చెప్పింది. ఇవాళ ఈ ఇష్యూకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ కూడా దానకిషోర్ వచ్చారు. రేపు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ స్టేట్మెంట్ రికార్డు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇందులో A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళకి నోటీసులు ఇచ్చి సోమ లేదా మంగళ బుధవారంలో ఏసీబీ ఆఫీసుకు విచారణకు పిలిపించే అవకాశం కనిపిస్తుంది. విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి మిగతా అధికారులు కూడా ఖచ్చితంగా పాటించాల్సిన. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ అంటూ వాదనలు జరిగాయి. కానీ ఇవాళ అలాంటిది ఏమీ లేదు. కానీ దీనికి సంబంధించి లంచ్ మోషన్ వేశారు. అయితే లోపల జరిగిన వాదోపవాదాల మీద ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఆ లోపల జరిగిన వాదోపవాదాలని ఒకసారి చెప్పగలరా డీటెయిల్ గా? అంటే ఇందులో వాదనలు కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే వీళ్ళు సుప్రీంకోర్టు నుంచి సపరేట్ ఒక లాయర్ని కూడా నియమించుకున్నారు. సుందరం అనే లాయర్ను నియమించుకున్నారు. డైరెక్ట్గా రాగానే సుందరం లాయరు ఇది ఎఫ్ఐఆర్ కొట్టేయాల్సిన ఇష్యూ అని చెప్పి డైరెక్ట్గానే వాదనలు అటాక్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి
అంటే ఆధారాలు లేకుండానే ఏసీబీ కేసు నమోదు చేశాడని చెప్పి కూడా తను చెప్పుకొచ్చారు. కానీ దీనికి సంబంధించి ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటరు ఇచ్చిన పరిస్థితి. కానీ దాదాపు 2 గంటల సేపు వాదనలు సాగాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్ రేస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇక్కడ అంటే బిగ్ ఇష్యూలో చూసుకుంటే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ అయింది. అంటే 2 దర్యాప్తు సంస్థలు ఒకటేసారి ఎంట్రీ అయ్యే వరకు కూడా కేటీఆర్ కొంచెం ఇబ్బంది పడటం కల్పిస్తోంది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో హైకోర్టుకు సంబంధించి ఈ కేసులో కేటీఆర్కు ఎక్కడ డబ్బులు ముట్టలేదు అని చెప్పి లాయర్ సుందరం వాదించారు. ఈవెంట్ను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతోనే నిధులు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. స్పాన్సర్ వెనక్కి వెళ్ళడంతో డబ్బులు చెల్లించండి అని కూడా చెప్పారు. A1 పై అంటే కేటీఆర్ పైన చేసిన ఆరోపణలో ఎక్కడ ఆధారాలు లేవన్నారు. ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుందని చెప్పారు. ఏసీబీ అధికారులు మాత్రం నిబంధనలు పాటించలేని చెప్పి సుందరం తన వాదనలో వినిపించారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదనేది వాదనలో వినిపించారు. కానీ నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రాథమిక విచారణ అనేది ఇప్పటికిప్పుడే సాగే అంశం కాదని చెప్పి కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్ అంశం ఇందులో ఏది లేదని చెప్పుకొచ్చారు. డబ్బులు చెల్లించకపోతే ఒప్పందం ఎలా ఉల్లంఘన అవుతుందని కూడా సుందరం ప్రశ్నించారు. అంటే కొత్త ప్రభుత్వం మరో విడత వాయిదాను చెల్లించకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే స్కామ్ జరిగిందని చెప్పి కొత్త ప్రభుత్వం ఈ ఇష్యూ పైన విచారణకు ఆదేశించిందన్న విషయాన్ని కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. ఒప్పందం ఉల్లంఘన పైన కొత్త ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ లేఖకు సంబంధించి ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇప్పటికే ఇందులో లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ కార్ రేసింగ్ అనేది కూడా పూర్తిగా ఉల్లంఘనలకు అంటే ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందనేది కూడా వాదనలో వినిపించారు. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు విదేశీ మార్గం ద్వారా చెల్లించడం, అందులో 45 కోట్ల వరకు విదేశీ మార్గం ద్వారా వెళ్ళినా కూడా 9 కోట్ల వరకు కూడా బ్లాక్ మనీ ద్వారా వెళ్ళినట్టు కూడా విచారణలో చెప్పుకొచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాతనే ఎఫ్ఐఆర్ పెట్టాలని చెప్పి. రైట్ నగేష్, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. హైకోర్టు దగ్గర మన ప్రతినిధి సాగర్ ఉన్నారు మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాగర్, ఓవర్ టు యూ. సుమతి, ఒక స్వల్ప ఊరట మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఓన్లీ 10 రోజులు మాత్రమే కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దు, క్వాష్ చేయాలన్నటువంటి కేటీఆర్ పిటిషన్ మాత్రం ఆమోదించలేదు హైకోర్టు. జస్టిస్ శ్రవణ్ కుమార్ పూర్తి స్థాయిలో మనం ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, గవర్నర్ అనుమతించిన లెటర్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు అడిషనల్ మన అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకి నివేదించారు. ఖచ్చితంగా విచారణలో కీలక అంశాలు బయటపడతాయి. దర్యాప్తులో మాత్రమే ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత అవినీతి జరిగింది, 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఎలా మళ్లించారన్న అంశాలను కూడా ఈ కీలక అంశాలు విచారణ అనంతరమే బయటపడతాయి. ఖచ్చితంగా ఈ రైట్ మాట్లాడడానికి అడ్వకేట్ వర్మతో మరిన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూడొచ్చు హైకోర్టులో కేటీఆర్ కు షాక్ తగిలింది. 27 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఇటు ప్రభుత్వాన్ని కూడా కోరింది. ఆ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది హైకోర్టు. విచారణకు కేటీఆర్ పూర్తిగా సహకరించాలని, అలాగే ఈ నెల 30వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు అని కోర్టు సూచనలు చేసింది. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలి అంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలను సుదీర్ఘంగా అంటే దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘ వాదనల తరువాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తనపై రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి కేటీఆర్ తరపు లాయర్ వాదించారు. ఫార్ములా ఈ కేసులో విచారణ నిలిపివేయాలంటూ కూడా వాదనలు చేపట్టారు. అయితే విచారణను నిలిపివేయడానికి హైకోర్టు ససేమిరాంది నిరాకరించింది. విచారణను కొనసాగించాలి అని అంటూ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణకు ఎవరినైనా పిలవచ్చని చెప్పింది. అలాగే ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి సహకారం కేటీఆర్ అందించాలని కూడా సూచనలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. విచారణని ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదు. విచారణకు కేటీఆర్ పూర్తిగా సహకరించాలి, విచారణను కొనసాగించాలి. అలాగే ఈ నెల 27కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు. రైట్ నగేష్, చెప్పండి. అంటే మనం మధ్యాహ్నం కూడా చూసాం అసెంబ్లీ ఎంత రసవత్తరంగా సాగిందో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా చాలా క్లారిటీగా అంటే ఎప్పటి నుంచి ఈ కేసు మొదలైంది, ఎప్పుడు తన దృష్టికి వచ్చింది, ఎలా జరిగింది అన్నది చెప్పారు. అలాగే వాదోపవాదాలకు సంబంధించి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ దానికి వెళ్దాం. అంటే
25/10/2022 తొలి ఒప్పందం జరిగిందని చెప్పి ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 3/10/2023 ఒకసారి, 11/10/2023 రెండోసారి డబ్బులు చెల్లించిన అంశం ఇది. 13/10/2023 రెండో ఒప్పందం జరిగింది. 30/10/2023 రెండో ఒప్పందం అమల్లోకి వచ్చింది. అంటే రెండోసారి ఒప్పందం జరగకుండానే నిధుల చెల్లింపు జరిగిందని చెప్పి కూడా ఏజీ చెప్పుకొచ్చారు. రెండోసారి ఈ కార్ రేస్ మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. డబ్బులు తీసుకున్నాకే తొలి ఒప్పందం వాళ్ళతో రద్దయింది. ఏదైతే కంపెనీ ఉందో విదేశీ కంపెనీ, ఆ కంపెనీతో ఒప్పందం రద్దయింది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి విదేశీ సంస్థలకు నిధులు చెల్లించడం వల్ల హెచ్ఎండిఏ పైన 8 కోట్ల పన్ను భారం పడింది. ఇది కూడా ఆర్బీఐ పన్ను రూపేణా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఈ కార్ రేస్కు సంబంధించి నిధులు చెల్లించిందని చెప్పి కూడా వాదనలో వినిపించారు. సో మొత్తానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ని ఉల్లంఘించి ఈ కార్ రేసు నిర్వహణ జరిగిందని కూడా క్లియర్గా ఏజీ సుదర్శన్ రెడ్డి డైరెక్ట్గానే వాళ్ళ లాయర్ సుందరానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఆధారాలు లేకుండా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ప్రైమరీ ఆధారాలు ఎవరైతే ఈ కేసులో కంప్లైనెంట్ దానకిషోర్ ఐఏఎస్ అధికారి ఉన్నారో తను ఇచ్చిన తర్వాతనే కేసు నమోదైందని చెప్పుకొచ్చారు. సో మొత్తం ఈ వ్యవహారాన్ని చూస్తే కనుక ఇవాళ అసెంబ్లీలో కూడా కేటీఆర్ కోసమే మాజీ మంత్రి హరీష్ రావు తన బాబా అసెంబ్లీలో మిగతా ఎమ్మెల్యేలను పట్టుకొని కొట్లాడుతుంటే ఇవాళ కేటీఆర్ మాత్రం అసెంబ్లీలో ఎక్కడా కనిపించలేదు. తనకు సంబంధించిన ఈ కార్ రేస్లో ఇవాళ విచారణ జరగాలని చెప్పి నిన్న సాయంత్రమే ప్రెస్ మీట్లో డిమాండ్ చేశాడు. తాను చర్చకు సిద్ధమని చెప్పాడు. కానీ ఇలా అసెంబ్లీకి మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ ఎక్కడా రాలేదు. తనకు వాళ్ళకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేడు. కానీ ఈ విషయాన్ని రసాబసా చేయాలి, తన బామ్మర్ది కేటీఆర్ ఎక్కడ అరెస్ట్ అవుతాడని చెప్పి హరీష్ రావు మాత్రం సభని నానా గందరగోళం చేశాడు. మొత్తం హంగామా సృష్టించి ఒక మామూలుగా ఇలా ఉండి సభ్యుల మధ్య ఉన్నట్టే ఉన్నాడు. ఒక్కసారిగా పరుగు పెట్టి డైరెక్ట్గానే స్పీకర్ పోడియం వరకు దూసుకెళ్లిన పరిస్థితి. అక్కడ ఉన్న మార్షల్స్ హెడ్ కరుణాకర్ బలవంతంగా హరీష్ రావును ఆపే ప్రయత్నం చేశాడు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి గుండాయిజాన్ని ప్రదర్శిస్తూ చేతిలో ఉన్న పేపర్లను ఇష్టం వచ్చిన రీతిలో వెదజల్లే ప్రయత్నం చేశాడు. అంటే ఏదైతే ప్రభుత్వ ధనం వృధా అయింది, ఈ కార్ రేస్కి సంబంధించి ప్రజల ధనం వృధా అయింది, ప్రజాధనాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ఒకవైపు మొత్తుకుంటుంది. అదే సమయంలో కాసేపటి తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్ రేస్కి సంబంధించిన పూర్తి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడు ఉల్లంఘన జరిగింది, ఎప్పుడు డబ్బులు చెల్లించారు, ఏ రకమైన ఒప్పందం విదేశీ కంపెనీతో జరిగింది, ఈ ఉల్లంఘనలు జరిగిన తర్వాతనే కేసు నమోదుకు వెళ్ళాము. ఎక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల విషయంలో ఎటువంటివి చేయడం లేదు. ఖచ్చితంగా చర్చ జరగాల్సిందని చెప్పాడు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఎవరు లేరు, అందులో వాళ్ళంతా కూడా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ బండారం బయటపడుతుందన్న విషయం మరి వాళ్లకు తెలిసిందా, లేదంటే ప్రజలు చూస్తారన్న విషయం మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రం కేటీఆర్ కూడా ఈ కార్ రేస్కు సంబంధించి తాను ఉల్లంఘనలు ఎక్కడ పాల్పడలేదంటున్నారు. కానీ 55 కోట్ల నిధుల చెల్లింపు కావచ్చు, అలాగే ఆర్బీఐకి ప్రభుత్వం చెల్లించిన 8 కోట్లు, అలాగే బ్లాక్ మనీగా 9 కోట్ల వరకు చెల్లించిన డబ్బులు, మొత్తం ట్రాక్ నిర్మాణం వాటన్నింటికి 120 కోట్లు అక్కడ ఖర్చు అయ్యాయి. మొత్తం ఓవరాల్గా 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదు. ఎంతసేపటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్ రేసింగ్ వైస్ ప్రెసిడెంట్తో ఫోటో దిగాడు. ఈ కార్ రేసింగ్కి సంబంధించి 700 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాలనేది తమ తాపత్రయం అన్నారు. కానీ బిజినెస్ రూల్స్ పాటించకుండా, క్యాబినెట్ ఒప్పందం లేకుండా, ప్రభుత్వం నుంచి ఒక పేపరు వాళ్ళకి రాయకుండా కూడా ఈ కార్ రేసింగ్ సొంతంగా నిర్వహించడం అనేది క్లియర్గా హైకోర్టులో ఇవాళ తేటతెల్లమైంది. అయిన తర్వాతనే జస్టిస్ శ్రవణ్ కుమార్ కూడా కేవలం స్వల్ప ఊరటలో భాగంగానే 10 రోజుల పాటు అరెస్టు చేయొద్దన్నారు. కానీ ఖచ్చితంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి మిగతా అధికారులందరూ కూడా విచారణకు హాజరవ్వాల్సిందే అన్నారు. ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తులో భాగంగా మజీద్ అలీ ఖాన్ దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు. మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని డీజీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ జనరల్గా ఉన్న జాయింట్ డైరెక్టర్గా ఉన్న తరుణ్ జోషి కూడా ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. రేపు డైరెక్ట్గానే తరుణ్ జోషి, జాయింట్ డైరెక్టర్గా ఉన్న తరుణ్ జోషి దానకిషోర్ ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్టేట్మెంట్ని రికార్డు చేయనున్నారు. అంటే ఏ సమయంలో వాళ్ళకి ఒప్పందాలు జరిగాయి, తదుపరి డబ్బుల చెల్లింపు ఎలా జరిగింది, ప్రభుత్వం కూడా ఆర్బీఐకి డబ్బులు ఎలా చెల్లించింది, మొత్తం అంశాన్ని దానకిషోర్ నుంచి రికార్డు చేసిన తర్వాత ఇందులో పాత్రదారులు కేటీఆర్తో పాటు మిగతా అరవింద్ కుమార్,
బిఎల్ఎన్ రెడ్డి మిగతా అధికారులందరూ కూడా ఖచ్చితంగా దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 పేర్లు A1, A2, A3 ఉన్నా కూడా మిగతా కూడా ఇందులో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. తదుపరి విచారణ హైకోర్టులో 27 వరకు ఉన్నా కూడా ఈ లోపు కేటీఆర్ మాత్రం అరవింద్ కుమార్ మాత్రం ఏసీబీ ముందు విచారణకు హాజరవ్వడానికి సిద్ధంగా ఉండాల్సిందే. మరి ఇవాళ మాత్రం కేటీఆర్ ఎక్కడా కనిపించలేదు. మరి ఇవాళ ఈ హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ తర్వాత మరి బీఆర్ఎస్ నేతలు ఎక్స్ వేదిక కానీ డైరెక్ట్ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారనేది కూడా వాళ్ళ ఆన్సర్ కూడా విన్న తర్వాతనే ఇంకా ఈ కేసులో మరి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయో కూడా బయట పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో